అందరికీ నమస్కారాలు. నేను మాట్లాడేది డిఎంఆర్. మనం పల్లెటూరులో చేయాల్సిన విషయాల గురించి, చేయాల్సిన వ్యాపారాల గురించి మాట్లాడుకున్నాం. ఆ వ్యాపారాలు 4 రకాలు చెప్పుకున్నాం. అందులో నుంచి ఒక్కొక్క వ్యాపారం గురించి వివరంగా మాట్లాడుకుందామని చెప్పాను. ఆ వివరంగా మాట్లాడుకునే వ్యాపారాల గురించి వాళ్ళకి చెప్తున్నాను. ఆ పల్లెటూరులో అసలు మెయిన్గా చేసే వ్యాపారాలు ఏంటంటే, కిరాణా కొట్టు బాగా మెయిన్గా ప్రపోజ్ చేస్తారు ఎవరైనా. తర్వాత ఏంటంటే హోటల్ బిజినెస్ చేస్తారు. తర్వాత బడ్డీ కొట్టు కూడా పెట్టుకుంటారు. ఈ 3 ఎక్కడ పెట్టుకుంటారంటే, పల్లెటూరులో ఎక్కడ పెట్టుకున్నా నడుస్తాయి. మన ఒక 150-200 వీళ్ళు కలిసి ఉన్న ఏరియాని మన దాన్ని ఏమంటారంటే వాడకట్టు అంటారు. ఆ వాడకట్టులో ఈ బిజినెస్లు నడుస్తాయి తప్పకుండా. అయితే ఈ బిజినెస్ ఎలాంటివి అంటే, కిరాణా కొట్లోను, హోటల్లోను, బడ్డీలోను కామన్గా టీ పెట్టుకోవచ్చు. తర్వాత ఈ మామూలుగా అసలు కిరాణా కొట్టు పెట్టుకుంటే అన్నీ అమ్ముకోవచ్చు అన్నమాట, ప్రతిదీ అమ్ముకోవచ్చు. తర్వాత హోటల్ అంటే మీకు తెలియదు ఏముంది, ఒక నీట్నెస్గా పెట్టుకుంటే హోటల్ అనేది బాగా రన్ అవుతుంది పల్లెటూరులో. తర్వాత బడ్డీ అనేది ఏంటంటే విడిగా కొంతమంది పెట్టుకుంటారు, ఈ రెండిటితో యాడ్ చేస్తారు కొంతమంది. ఈ రెండిట్లు అంటే హోటల్తో యాడ్ చేసుకుంటారు బడ్డీని. ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళకి బడ్డీ అక్కర్లా, ఎందుకంటే కిరాణా కొట్టులోనే అన్నీ దొరుకుతాయి. బడ్డీలో దొరికే వస్తువులు అన్నీ దొరుకుతాయి. అది కూల్ డ్రింక్స్తో సహా, బీడీ సిగరెట్లు అన్నితో సహా దొరుకుతాయి అవి. తర్వాత హోటల్ అనేది విడిగా పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మూడిటికి ఉన్న అనుబంధం ఏంటంటే, హోటల్, కిరాణా, బడ్డీలో మూడిట్లో కామన్గా టీ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఈ మూడిట్లోనూ మనం కిరాణా కొట్టు పెట్టుకోవాలంటే కనీసం 50-60 వేలు ఉండాలి. మనకంత పెట్టుబడి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ముందుగా హోటల్ పెట్టుకోవచ్చు. హోటల్ అంటే ఏమీ లేదు, ఒక రోజు పొద్దున పూట ఒక 40-50 టిఫిన్లు, సాయంత్రం ఒక 20-30 టిఫిన్లు నడిస్తే మంచి ఒక విధంగా ఆదాయం వస్తుంది. ఆ హోటల్కి ఏం చేస్తామంటే, హోటల్లోనే ఇంచుమించు మనం టీ కూడా పెట్టుకుంటాం కనుక పర్లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట వ్యాపారం. అయితే ఈ వ్యాపారాలు తర్వాత ముందు హోటల్ పెట్టుకున్న తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కిరాణా కొట్టుగా మార్చుకోవచ్చు. ఆ అవకాశం పల్లెటూరులో బాగా ఉంటుంది. అయితే ఈ మూడిట్లో ఏ వ్యాపారం చేయాలన్నా, బడ్డీ తప్ప హోటల్ కానీ కిరాణా కొట్టు కానీ పెట్టాలంటే కనీసం 2 మనుషులు చేసేవాళ్ళు ఉండాలి. దానికి మన ఫ్యామిలీలో 2 మనుషులన్నా దాని మీద ఉండేటట్టు ఉంటేనే ఈ వ్యాపారాలు నడుస్తాయి. తర్వాత ఏ వ్యాపారం చేసినా చాలా క్లీన్గా ఉండాలి. ఎందుకంటే మనం హోటల్లో పెట్టాం, అక్కడికే వచ్చేసేసి ఉమ్ములుసే వాళ్ళు ఉంటారు. ఇదంతా చాలా చాండాలంగా ఉంటాయి కొన్ని హోటల్స్. అలా కాకుండా ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం జనంలోకి ఎక్కుద్ది. చాలా బాగానే ఉంటుంది హోటల్ బిజినెస్ కానీ, కిరాణా బిజినెస్ కానీ. ఇవన్నీ చిన్న పెట్టుబడులతోనే, అంటే ఒక కిరాణా కొట్టి గట్టిగా పెట్టాలంటే 50-60 వేలు ఈజీగా అవుతుంది. కనుక ముందు ఒక 30 వేలతో ఒక హోటల్ పెట్టుకుని తర్వాత కిరాణా కొట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. టీ అనేది కామన్గా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విధంగా ఎవరన్నా పెట్టుకోవడానికి ట్రై చేస్తే ఉపయోగపడుతుంది అనేది కొంచెం నేను ఆలోచించి, అంటే ఊరికే చెప్పటం లేదు. ఈ వివరాలన్నీ ఏంటంటే, మనకి పల్లెటూరులో ఏ వస్తువులు అమ్మితే కొనుక్కెళ్తారు, ఇలాంటి విషయాలన్నీ మనకు పల్లెటూరులకు మనకు బాగానే తెలుసు. కనుక వాటి గురించి వివరాలు చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. దయచేసి మనకి ఈ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ విరమిస్తున్నాను.